నిరీక్షణ. ఈ కథను రచించిన వారు శ్రీ జియో లక్ష్మణ్ గారు. బెలగాన్ రైల్వే గేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ గేటుకి ఇవతల మా ఇల్లు, మా ఇంటి వెనుక కలెక్టర్ బంగళా, ఇంటికి రెండిళ్ళ అవతల పెద్ద మైదానం, మైదానం వెనక పోలీస్ స్టేషన్. మా వీధిని మైదానం వీధి అంటారు. చలం మైదానం నవల చదివినప్పుడు మా మైదానం వీధి చటుక్కున గుర్తుకు వచ్చేది. మైదానం అన్న పేరు మా వీధికి ఉండడం నాకు గొప్పగా అనిపించేది. మా ఇంటి డాబా మీద నుంచి చూస్తే పెద్ద చెరువు, చెరువు పక్కన రైలు పట్టాలు, రైలు పట్టాలకు ఒకవైపు వరి పొలాలు, మరోవైపు తాటి పెండెలు. ట్రైన్ వెళ్తున్నప్పుడు డాబా మీద నుంచి చూస్తే చక్కగా కనిపించేది. ఇంట్లో వాళ్ళెవరైనా ఊరు వెళితే డాబా మీదకి ఎక్కి చెయ్యి ఊపి కిందకి దిగేవాళ్ళం. రైల్వే స్టేషన్ కూడా మా ఇంటికి అరఫర్లాంగు దూరంలో ఉండేది. రైలు కూతలు చెవులకు హాయిగా వీణుల విందుగా ఉండేవి. కొత్త వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ శబ్దాలకు ఇబ్బంది పడేవారేమో గాని మాకు మాత్రం హాయిగా ఉండేది. ఎవరైనా మా ఇంటి చిరునామా అడిగితే బెలగాన్ రైల్వే గేటు ముందు అని చెప్పేవాళ్ళం. రైల్వే గేటు అవతల కొత్త బెలగాం, ఇవతల పాత బెలగాం అనేవారు. మా మావయ్య గుమ్మలక్ష్మీపురం అడవి నుంచి తెచ్చిన ఓ నల్లటి కుక్క మా ఇంట్లో ఉండేది. దాని పేరు రాము. అమ్మే ఆ పేరు పెట్టింది. స్కూలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆ కుక్కనేసుకుని హీరోలాగా తిరిగేవాణ్ణి. కుక్కని చూసి నా స్నేహితులు భయపడేవారు, నేను నవ్వుకునేవాణ్ణి. కుక్క మహా చురుకు, చాలా జోరైనది. ఒకటే పరుగులు. ఎవరినీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. అసలు ఎవరినీ మా ఇంటివైపు చూడనిచ్చేది కాదు. ఒకరోజు రాత్రి దొంగోడు వచ్చాడు. పెద్ద బండరాయి పట్టుకొచ్చాడు. ఆరుబయట పడుకున్న అమ్మమ్మ అరిచింది. రాము మీద రాయి విసిరేద్దామనుకున్నాడు. భయపడకుండా వాడి వెంట పడింది. దెబ్బకు వాడు పారిపోయాడు. ఆ షాక్కి అమ్మమ్మ గడ్డ కట్టుకుపోయింది. ఆ తర్వాత మామూలైపోయింది. మేమందరం నవ్వుకున్నాం. తర్వాత ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వాగేది కాదు. అమ్మమ్మ మాత్రం చిలువలు పలువలుగా ఆ విషయం చెప్పేది. నేను మొట్టమొదటిసారిగా నా కుక్క రాముని తీసుకుని రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళాను. గేట్లు వేసి ఉన్నాయి. గేట్ అవతలకి నేను దాటిపోయాను. రాము యువతల ఉండిపోయింది. ట్రైన్ వచ్చేస్తోంది. ఏం చెయ్యాలి? నాకు ఒకటే భయం. రైలు పెట్టెలు టకటక టకటక అంటూ యమ స్పీడుగా వెళ్ళిపోతున్నాయి. రాము అవతల నుంచి చూస్తోంది. పెట్టెలు కింద నుంచి వచ్చేస్తుందేమోనని బెంగ. వచ్చిందా నుగ్గు నుగ్గు అయిపోతుంది. ఇంట్లో అందరూ నన్ను పట్టుకుని తంతారు. రాము చచ్చిపోతుంది. అలా జరగకూడదు దేవుడా అని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాను. ఊపిరి బిగబెట్టి చూస్తున్నాను. ట్రైన్ వెళ్ళిపోయింది. అలా జరగలేదు. రాము పరిగెత్తి నా దగ్గరకు వచ్చేసింది. గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టేశాను. ఆ తర్వాత కసిరాను. ఇంకోసారి ఈ రైల్వే పట్టాల దగ్గరికి రాకో అని చెప్పాను. అయితే అది వింటేనా? వినలేదు. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది. అమ్మ నాకు చీవాట్లు పెడుతూ ఉండేది. నా కుక్కని చూసి ముచ్చటపడి నాతో స్నేహం చేయడానికి వచ్చాడు వాసు. వాడు నా స్కూల్ కాదు, మా వీధి కాదు, రైల్వే గేట్ అవతల క్వార్టర్స్లో ఉంటాడు. వాళ్ళ నాన్న క్యాబిన్ మ్యాన్. క్యాబిన్ మా ఇంటికి దగ్గరే. క్యాబిన్ గేట్కి ఇవతల వైపు ఒక మూలకుంటుంది. క్యాబిన్ పక్క నుంచి ఒక రోడ్డు రైల్వే స్టేషన్కి వెడుతుంది. రోడ్డు పక్కన పెద్ద నుయ్యి ఉండేది. దాన్ని అందరూ కళింబిల్లోళ్ల నుయ్యి అనేవారు. ఆ నూతిగట్టు దగ్గర వాసు, నేను, మా కుక్క రాము కలుసుకునేవాళ్ళం. ఒకసారి క్యాబిన్ మీద నుంచి ఒరే వాసు అని వాళ్ళ నాన్న వెంకట్రావు పిలిచాడు. పరుగున వెళ్ళి మెట్టు టకటక ఎక్కి వాళ్ళ నాన్నని కలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఎందుకురా మీ నాన్న పిలిచాడు అన్నాను నేను. కోడిగుడ్డు తినడం కోసం అన్నాడు. ఎక్కడిది అన్నాను ఆశ్చర్యంగా. అమ్మ పెట్టింది క్యారేజ్లో. నాన్న తినలేదు, నన్ను పిలిచాడు తినడానికి. అలాగా? ఒరేయ్, నాకు నీ కుక్కని ఒకసారి ఇస్తావా? ఇంటికి తీసుకెళ్తాను అడిగాడు. ఇదేమైనా బొమ్మ? అసలు ఇది రాదు. వచ్చినా నేను దాని పక్కన ఉండాలి అన్నాను గొప్పగా. అయితే నువ్వే ఒకసారి మా ఇంటికి రా. వస్తానులేరా అని ఒకసారి వాడింటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ చాలా మంచిది. నాకు జంతికలు, సున్నుండలు ఇచ్చింది. తిన్నాను. రాముకి కూడా పెట్టింది. తిన్నాడు. అందుకే అంతగా అరవలేదు. వాసు వాళ్ళ ఇంటిలో కలిసిపోయింది రాము. రాముని చూసి
వాళ్ళ చెల్లి, అమ్మ ఎంతో సంతోషపడ్డారు. నేను వచ్చినప్పుడల్లా కుక్కని తీసుకురమ్మన్నారు. అలాగే అని చెప్పి వచ్చేశాను. ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసేసి రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళాను. ఎండగా ఉంది. ట్రైన్లేమీ వెళ్ళటం లేదు, రావటం లేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ క్యాబిన్ మెట్లు ఎక్కాను. వాసు వాళ్ళ నాన్న వెంకట్రావు నిద్రపోతున్నాడు కూర్చునే. గురక వినిపిస్తోంది. ఈ లోపల ఫోన్ వచ్చింది. వెంటనే లేచి ఫోనుకు జడ్డాకారంలో ఉన్న లివర్ని గిర్రున తిప్పి హలో బెలగాం అన్నాడు. తర్వాత ఏదో నంబర్ చెప్పాడు. ఫోన్ పెట్టేశాడు. పుస్తకంలో రాసుకున్నాడు. వరుసగా బ్రేకుల్లాగా రంగురంగుల లివర్లు ఉన్నాయి. ఒకదాన్ని పట్టుకుని గట్టిగా లాగాడు. అది ముందుకు వచ్చిన తర్వాత దాని కింద బాక్సులో తాళం తీసి ఎర్రటి లివర్లో పెట్టి ఆ చక్రం తిప్పాడు. అప్పుడు పైన ఉన్న రైలు గేట్లు నెమ్మదిగా కిందకు వచ్చాయి. రైలు పట్టాలు దాటడానికి వీల్లేకుండా అవి కింద పడ్డాయి. ఓహో, రైలు గేటు ఇలా వేస్తారన్నమాట అని తెలుసుకున్నాను. అదంతా నేను చూశానని తెలుసుకున్న వెంకట్రావు ఏరా ఇలా వచ్చావు అని అడిగాడు. వాసుగాడు వచ్చాడేమోనని అన్నాను. వాడిప్పుడు ఇక్కడికి రాడు, రా లోపలికి రా అని ద్వారం దగ్గర నిల్చున్న నన్ను లోపలికి పిలిచాడు. క్యాబిన్ ఎత్తుగా అద్దాలతో ఆకుపచ్చని పెయింటింగ్తో ఒక రకంగా ఉంది. ఎప్పుడూ బయట నుంచి చూడ్డమే గాని లోపలికి వెళ్ళి చూడలేదు. నాకు వింతగా విచిత్రంగా ఉంది. అలా 2-3 సార్లు అక్కడికి వెళ్ళాను. అలా నా క్యాబిన్ మ్యాన్ వెంకట్రావు బాగా పరిచయం అయిపోయాడు. ఆ పరిచయంతో రైల్వే గేట్లు ఎలా వెయ్యాలో ఎలా ఎత్తాలో తెలుసుకున్నాను. చాలాసార్లు నేనే రైలు గేట్లు వెయ్యడానికి లివర్ లాగేవాణ్ణి. సుమారుగా మధ్యాహ్న సమయాల్లో నాకు టైం కలిసొచ్చినప్పుడల్లా క్యాబిన్ మీదుగా వెళ్ళేవాణ్ణి. వాసు కంటే వాళ్ళ నాన్నే నాకు బాగా స్నేహితుడయ్యాడు. నేనంటే క్యాబిన్ వెంకట్రావుకి బాగా ఇష్టం. నన్ను చూసి చాలా సంతోషపడేవాడు. క్యాబిన్ మీదకు రాముని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. ఒకసారి తీసుకొస్తే అది కిందనే ఉండిపోయి పైకి భౌ భౌ అని అరిచింది. కుక్కని పైకి తేవద్దు అని వెంకట్రావు చెప్పేవాడు. అందుకే తీసుకెళ్ళలేదు. ఎంతసేపు స్కూలు, మా ఇల్లు, కుక్క, క్యాబిన్ ఇదే నా ఆనందం. వానాకాలం వచ్చింది. రైలు పట్టాల పక్కన ఉన్న ఇంటి ఎదురుగా ఉన్న చెరువు వర్షం నీటితో నిండిపోయింది. చెరువంతా నాచుతో ఒక రకమైన పచ్చదనం సంతరించుకుంది. చెరువు చాలా చూడముచ్చటగా నీటితో నిండి ఉంది. రైలు పట్టాల వరకు నీరు వచ్చేసింది. చెరువు మీద వర్షం పడుతుంటే ఆ దృశ్యం నాకు చాలా ఇష్టం. మా ఇంట్లోంచి చెరువును చూడొచ్చు. చెరువు పక్క నుంచి పట్టాల మీద నుంచి రైలు వెళుతుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవాణ్ణి. ఆ వర్షంలో క్యాబిన్ దగ్గరకు పరిగెత్తేవాణ్ణి. నీళ్లలో తడవడం, గెంతడం నాకిష్టం. క్యాబిన్లో వెంకట్రావు లేడు. మరో క్యాబిన్ మ్యాన్ ఉన్నాడు. అతనికి కోపం ఎక్కువ. ఆ చుట్టుపక్కలకు మమ్మల్ని రానిచ్చేవాడు కాదు. వెంటనే గోడకు కొట్టిన బంతిలాగా ఇంటికి వచ్చేశాను. వర్షం తగ్గలేదు. తుఫాన్ పట్టిందట. చిన్న తుంపర్లలాగా పడుతున్నా రోజంతా పడింది. మా ఇంటికి పక్కన బోడబొల్లోలు, ఆ పక్కన మాధవ, ఆయన పక్కన అగ్నిహోత్రుడు మాస్టారు, ఆ పక్కన సిద్ధ, రాజమ్మ, చివరగా 2 గుడిసెలు ఉండేవి. అందులో ఒక దాంట్లో రిక్షా అప్పన్న కుటుంబంతో ఉండేవాడు. వాడి పెళ్ళాం నర్సమ్మ 4 ఇళ్లలో పని మనిషిగా చేసేది. వాళ్ళు బాతులు పెంచేవారు. వర్షం బాగా పడ్డం వల్ల బాతులు చెల్లా చెదురైపోయాయి. ఆ బాతుల కోసం రిక్షా అప్పన్న తుప్పలు, డొంకల్లో, చెరువు గట్టుల దగ్గర వెతికేవాడు. నేను వాసు కూడా వెతికేవాళ్ళం. ఎలాగోలా బాతులన్నీ ఇంటికి చేరుకున్నాయి. ఒక్కటి మాత్రం కనపడలేదు. రిక్షా అప్పన్న గుడిసె క్యాబిన్ పక్కనే ఉండేది. నేను క్యాబిన్ మీదకి ఎక్కి చూస్తే చెరువులో నీటి మీద తేలుతూ తెల్లబాతు కనిపిస్తోంది. అదిగో బాతు అన్నాను. క్యాబిన్ వెంకట్రావు కూడా చూశాడు. అవును, అప్పన్న వాళ్ళ బాతే అన్నాను నేను. వెళ్ళి చెప్పిరా అన్నాడు వెంకట్రావు. ఒకటే పరుగు తీసా. రిక్షా అప్పన్న పెళ్ళాం నర్సమ్మకి సంగతి చెప్పాను. అప్పుడే రిక్షా తొక్కుకుంటూ అప్పన్న అక్కడికి వచ్చాడు. నేను చెప్పిన మాటలు విని చెరువు వైపు చూశాడు. బాతు కనిపించింది. తలకి చుట్టిన తొండు విసిరేసి నిక్కర్తో చెరువు వైపు పరుగు తీశాడు. రిక్షా అప్పన్న లావుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అరిచింది అప్పన్న పెళ్ళాం నరసమ్మ. బాతుని తెస్తా అని చెరువులోకి ఒక ఉరుకు ఉరికాడు. చెరువు నిండిపోయి ఉంది, జాగ్రత్త అని రైల్వే గేటు వైపు వెళ్తున్న వాళ్ళు చెప్పారు. అప్పన్న పట్టించుకోలేదు. ఈత కొట్టుకుంటూ ముందుకు పోయాడు.
చెరువులో పెద్ద పెద్ద నుయ్యిలు. ఈడు అటెళ్ళిపోతున్నాడు అన్నాడు క్యాబిన్ మ్యాన్ వెంకట్రావు. నేను వాసు అలా చూస్తూ ఉండిపోయాం. రిక్షా అపన్న ముందుకు వెళ్తున్న కొద్దీ బాతు ఇంకా ఇంకా ముందుకు పోయింది. బాతు దొరకలేదు. రిక్షా అపన్న మాత్రం మునిగిపోయాడు. ఆ తర్వాత నీటి మీద శవమై తేలాడు. ఆ వార్త ఊరంతా గుప్పుమంది. ముఖ్యంగా మా మైదానం వీధిలో అందరి నోట ఆ మాటే. నర్సమ్మ ఒకటే ఏడుపు పెడబొబ్బలు. మేం భయపడిపోయాం. 2 రోజులు ఇల్లు వదిలి బయటికి పోలేదు. క్యాబిన్ పక్కకు వెళ్ళాలంటే భయం. చెరువు వైపు చూడాలంటే భయం. భయంకరమైన కలలు. అమ్మ పక్కనే పడుకునేవాణ్ణి. ఆంజనేయస్వామి శ్లోకం చెప్పుకునేవాణ్ణి. ఆ తర్వాత వాసుగాడు నన్ను కలవడం మానేశాడు. నేను కూడా వాడి గురించి పట్టించుకోలేదు. సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు ఒక వార్త విన్నాను. పరుగున క్యాబిన్ దగ్గరకు వెళ్ళాను. వెంకట్రావు ఉన్నాడు. గెడ్డాలు పెంచుకుని ఉన్నాడు. దీనంగా ఉన్నాడు. నన్ను చూడగానే నా చేయి పట్టుకుని భోరున ఏడ్చాడు. వాసుగాడు ఇల్లొదిలి వెళ్ళిపోయాడా అన్నాను. అవును నాయనా అని శోకం పెట్టాడు. ఎందుకెళ్ళిపోయాడు అని అడిగాను. 3 నెలలు దాటిందిరా. ఎందుకెళ్ళాడో ఎటెళ్ళాడో ఏమో తెలియదు. ప్రతి బండికి ఎదురు చూస్తున్నాను వాడొస్తాడేమోనని అంటూ ఏడుస్తున్నాడు. నాకు ఏడుపొస్తోంది. ఏడ్చాను. మరి పోలీసులకు చెప్పలేదా అడిగాను. చెప్పానురా. వాళ్ళు వెతుకుతున్నారు. కానీ దొరకలేదురా. బెంగతో నా పెళ్ళం మంచం ఎక్కిపోయిందిరా నాయనా అన్నాడు ఏడుస్తూ. నన్ను చూస్తే క్యాబిన్ మ్యాన్ వెంకట్రావుకు వాసు గుర్తుకు వచ్చి ఒకటే దుఃఖం పొంగుకొచ్చింది. కొద్దిసేపు తర్వాత ఏం మాట్లాడాలో తెలియక వస్తా వెంకట్రావు అని అడుగులో అడుగు వేసుకుంటూ భారంగా క్యాబిన్ దిగాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నాడు వెంకట్రావు. కానీ నేను వెళ్ళలేకపోయాను. వాసు వచ్చాడా లేదా అనే వార్త గురించి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. వాసు రాలేదు. స్కూలుకి వెళ్ళడం రావడం దిగులుగా ఉండడం. రాముతో ఏవేవో లోతైన విషయాలు మాట్లాడేవాణ్ణి. అది అర్థం చేసుకున్నట్టు చెవులు ఆడించేది. మా కుక్క రాము నేను తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాణ్ణి కాదు. ఎందుకురా అలా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటావు? ఎటైనా వెళ్ళరాదు అనేది అమ్మ. నేను సమాధానం చెప్పకుండా ఉన్న చోట నుంచి లేచి మరో చోట కూర్చునేవాణ్ణి. నాతో పాటే రాము కూడా వచ్చి నా దగ్గరే కూర్చునేది. ఒకటే దిగులు. మా ఇంట్లో అంట్లు తోమడానికి శకుంతల అని ఒక ఆవిడ పనిచేసేది. ఇంటి నిండా ఎలుకలు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. వాటిని చాలా లాఘవంగా రాము సఫా చేసేది. అయినా ఎక్కువగా ఉండేవి. వాటిని సంహరించడానికి ఎలుకల మందు తెమ్మని శకుంతలకు చెప్పింది అమ్మ. శకుంతల తెచ్చింది. రాత్రుళ్ళు ఎలుకల మందు పెట్టేవాళ్ళం. ఎలుకలు చచ్చేవి. ఒకరోజు ఎలుకల మందు పకోడీలో కలిపి పెట్టింది శకుంతల. ఆ పకోడీని ఆకలిగా ఉందేమో రాత్రి రాము తినేసింది. పొద్దున్న కల్లా చచ్చిపోయింది. ఇంట్లో అందరం ఒకటే ఏడుపు. రాముని చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. దాని దగ్గరే కూర్చుండిపోయాను. నాన్న దాన్ని ఒక బుట్టలో పెట్టి క్యాబిన్ వెనక ఉన్న తూటుబడ్లు దగ్గర ఉప్పు వేసి పాతేశారు. రాముని తలుచుకుని ప్రతిరోజు ఏడ్చేవాణ్ణి. ఏదో ఒక సందర్భంలో అది నాకు గుర్తొచ్చేది. ఆ జ్ఞాపకాలు తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేవాణ్ణి. మళ్ళీ రైల్వే గేటు దగ్గరికి వెళ్ళి క్యాబిన్ మీదకి ఎక్కి రాముని ఎక్కడ పాతిపెట్టారో అటువైపు దీనంగా చూసేవాణ్ణి. క్యాబిన్ మ్యాన్ వెంకట్రావు కూడా పని చేస్తూ మరో పక్క తన కొడుకు వాసు ఎప్పటికైనా రాకపోతాడో అనే ఆశతో ప్రతి బండికి ఎదురు చూస్తూ ఉండేవాడు. మా నిరీక్షణకు అంతే లేదు. రాము రాదు. రాణి లోకాలకు వెళ్ళిపోయింది. వాసు రాలేదు. ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ అమ్మ పూచిక పుల్లలాగా అయిపోయింది. జబ్బు పడి తీసుకుని కొన్నాళ్లకు చనిపోయింది. వెంకట్రావు కూతురు మిగిలారు. వెంకట్రావు గడ్డాలు మీసాలతో సాధువులా తయారయ్యాడు. అమ్మమ్మ ఊర్నుంచి వచ్చింది. నేను మాట్లాడుతుంటే అమ్మమ్మ శ్రద్ధగా వినేది. నాకు చాలా విషయాలు చెప్పేది. రామాయణం గురించి ఎక్కువగా చెప్పేది. వాసు ఎందుకు ఇల్లొదిలి వెళ్ళిపోయాడని చాలాసార్లు అమ్మమ్మని అడిగాను. రాత ఏం రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని చెప్పేది. రాత్రి 10 గంటల ప్యాసింజర్ టైం వరకు అమ్మమ్మ దగ్గరే కూర్చుని నేను చదువుకునేవాణ్ణి. అమ్మమ్మ ఊరు వెళ్ళనని చెప్పింది. నా దగ్గరే ఉంటానని చెప్పింది. అక్కడి నుంచి నా మనసులో రాము గురించి వాసు గురించి ఉన్న దిగులు నెమ్మదిగా పోయింది. క్యాబిన్ వైపు వెళ్ళడం మానేశాను. క్యాబిన్ వెంకట్రావు ఉద్యోగం మానేశాడు. అంటే
ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కూతురికి పెళ్లి చేసేశాడు. రాష్ట్రం దాటి ఒరిస్సాలో పేపర్ మిల్లులో పనిచేస్తున్న వరుడితో వెళ్ళిపోయింది. నేను డిగ్రీ కోసం వైజాగ్ వచ్చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 5 ఏళ్ల చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాను సికింద్రాబాద్ రైల్వే శాఖలో. సంక్రాంతి పండగ వచ్చింది. మా ఊరు బెలగాం వెళ్ళాను. తమ్ముడు రమణ వైజాగ్ నుంచి వచ్చాడు. చెల్లెళ్ళు బావమరుదులు వచ్చారు. కోలాహలంగా ఉంది. ఇల్లంతా ఒకటే పండగ సందడి. 3 రోజుల పండగకు 30 రోజుల ముందు నుంచి హడావిడి. పాత మిత్రులు కలిశారు. ఎవరో కొత్త కొత్త వాళ్ళు ఊళ్ళో కనిపించారు. చిన్నప్పటి హుషారు ఇప్పుడు లేదు. అయినా బావుంది. సొంత ఊరు అలా ఉంటుంది. రాత్రి భోజనాలయ్యాక బెలగాం రైల్వే గేటు వైపు వెళ్ళాను. ట్రైన్లు వస్తున్నాయి, పోతున్నాయి. క్యాబిన్ అలాగే నిలబడి ఉంది. రంగులు లేవు. వెలిసిపోయినట్టుగా ఉంది. ఎవరో క్యాబిన్ మ్యాన్. ఎదురుగుండా చెరువు ఎండిపోయింది. చెరువు గట్ట మీద కూడా ఇళ్ళు వచ్చేశాయి. చెరువు సరిగ్గా కనిపించడం లేదు. సింగిల్ లైను రైలు పట్టాల్ని ఇప్పుడు డబల్ లైన్ చేశారు. చెరువు సగాన్ని లైన్ల కోసం కప్పేశారు. పాత రైల్వే గేట్లు తీసేసి కొత్తవి ఆటోమేటిక్వి వేశారు. రైలు గేట్లు పడినప్పుడు బడబడ శబ్దాలు లేవు. క్యాబిన్ పక్కన నుయ్యి మాత్రం ఉంది. అది పాతబడిపోయింది. స్టేషన్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. 2 ప్లాట్ఫారాలు వచ్చాయి. అడవిలాగా ఉండే స్టేషన్ దారిని చక్కటి రోడ్డుగా మార్చేశారు. ఇంతకు ముందులాగా రైల్వే గేట్ దాటి వెళ్లే ట్రాఫిక్ తక్కువగా లేదు, బాగా పెరిగిపోయింది. స్కూల్ వ్యాన్లు, బస్సులు, ఆటోలు, రిక్షాలు, లారీలు, స్కూటర్లు, దుమ్ము ధూళి విపరీతంగా రేగుతోంది. ప్రశాంతంగా నిల్చుని కొండల వైపు చూసే అవకాశం ఇప్పుడు లేదు. నేనే చాలాసేపు టైం మర్చిపోయి ఉండిపోయాను. తేరుకుని ఇంటికి వచ్చాక అమ్మని అడిగాను, ఊరు చాలా మారిపోయింది కదమ్మా అని. అవును, మీ నాన్న కూడా రిటైర్ అయిపోయారు కదా అంది నవ్వుతూ. రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళాను. పాత జ్ఞాపకాలు నన్ను కదిలించాయి అన్నాను. నీ చిన్నతనం నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మార్పు సహజం కదా అంది అమ్మ. పండగ అయిపోయింది. బయలుదేరిపోయాను. నన్ను స్టేషన్లో దిగబెట్టడానికి అమ్మ నాన్న ఇద్దరూ బయలుదేరారు. మీరెందుకు, నేను వెళ్ళొస్తాను అంది అమ్మ. సరే నీ ఇష్టం అని ఉండిపోయారు నాన్న. రైల్వే స్టేషన్ దారి వెంబడి ఎన్ని కబుర్లో చెప్పింది అమ్మ. తొందరగా పెళ్లి చేసుకోమని ఒకటే ఒత్తిడి చేస్తోంది. ఆ విషయం గురించే అటు తిప్పి ఇటు తిప్పి చెబుతోంది. వచ్చే సంవత్సరం తప్పకుండా చేసుకుంటా, సరేనా అని అమ్మకు హామీ ఇచ్చాను. చల్లబడింది. స్టేషన్ లోపలికి ప్రవేశిస్తుంటే టిక్కెట్లు ఇచ్చే హాలు వెనక ఒక బూరుగు చెట్టు ఉంది. దాని కింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. చూసిన ముఖమే. బాగా వృద్ధుడైపోయాడు. కాళ్ళు లేవు. పక్కన కర్రకాళ్ళు ఉన్నాయి. వెయిటింగ్ హాల్లో కూర్చుంటున్నప్పుడు అమ్మను అడిగాను, ఆ చెట్టు కింద ఉన్న కాళ్ళు లేని వ్యక్తిని ఎక్కడో చూశానమ్మా అని. ఎక్కడో ఏమిటి? క్యాబిన్ మ్యాన్ వెంకట్రావు. వెంకట్రావా? నాకు షాక్ కొట్టినట్టయింది. అవును. కాళ్ళు ఎలా పోయాయి? నాకు బాధ కలిగింది. అప్పటి వెంకట్రావు గుర్తొచ్చాడు. చూపు మందగించింది. చెవులు వినబడవు. రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ ఇంజన్ గుద్దింది. కాళ్ళు పోయాయి. మనిషి బతికాడు. రైల్వే స్టేషన్ వదలడు. చిన్నప్పుడు వెళ్ళిపోయిన కొడుకు వస్తాడేమోనని ప్రతి బండికి కర్రకాళ్లతో వెళ్ళి ఎదురు చూస్తాడు అంది అమ్మ ఎంతో బాధగా. అవును, వాసు వెళ్ళిపోయాడు కదా, చిన్ననాటి స్నేహితుడు. నేను మర్చిపోయాను. కానీ తండ్రి మర్చిపోగలడా? నిరీక్షిస్తున్నాడు. ఎప్పటికైనా వస్తాడేమోనని మనసులోనే అనుకున్నాను. ఒక్కొక్కరి జీవితాలు అంతే. అమ్మ వేదాంత ధోరణిలో చెప్పింది. అవును అంతే. వాసు రాడు. హిమాలయాల వైపు వెళ్ళిపోయాడని ఎవరో చెప్పగా చూచాయగా విన్నాడు. ఆ విషయం ఈ స్థితిలో కొడిగట్టిన దీపంలా ఉన్న వెంకట్రావుకు చెప్పగలడా? చెప్పి ప్రయోజనం ఏమిటి? చివరి వరకు అతడి నిరీక్షణే అతన్ని బతికించాలి. అంతకు మించి ఎవరైనా ఏం చేయగలం? వెయిటింగ్ హాల్ కిటికీలోంచి చెట్టు కింద క్యాబిన్ మ్యాన్ వెంకట్రావు కోసం చూశాను. లేడు. ట్రైన్ వస్తోంది. ఆశగా అటువైపు వెడుతున్నాడు. నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కథ సమాప్తం.